చేసుకుంటున్నదయ్యా. ఓ రాజా అని నాయన చెప్పకపోయేవారు ఎడగడ వణికిపోతున్నారట. చూడు రాజా, వారు చాలా సురుకైనటువంటి వారు, చాలా మెలుగు కలిగినటువంటి వారు. వారు కాన్పులు వారు చేసుకొని, వారి బిడ్డలు వారు కాన్పు పోసుకొని వారు చక్కగా జీవిస్తున్నారు రాజా అని ఎప్పుడైతే పలికారో నాయన, ఆ మాట విన్నప్పుడు రాజుగారు, ఏ మంత్రి సేవక చూశారండి, మగపిల్ల పుడితే వాడిని ముక్కలుగా నరికి అయ్యా నైల్ నదులు పరవేయండి. 6 నెలలు లోపు పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వారిని నరికి ముక్కలుగా చేసి నైల్ నదులు పారవేయమని చెప్పారండి. ఆ మాట విన్న కటికీలు చూసారా, కత్తులు చేత పట్టుకొని అయ్యా కండరాలు పొంగించు కరికర కోరలు నోరుతో కన్నులు ఎర్రగా చేసి కత్తులు కర్మలు చేత పట్టిరా రాజు మాటను కత్తులను తన బదులను వారు పెట్టినారా. మంత్రి వచ్చారా కటికీలు? తలవారిలారా, ఇశ్రాయేలీయులు మగ పిల్లవాళ్ళు 6 నెలలు మొదలుకొని ఒడిలో పసిబిడ్డ వరకు మగపిల్లలైతే చీల్చి చంపి నరికి వేసి నైల్ నదులు పారవేయండి. అన్నావా? ఏం చేయమన్నా? ఆడపిల్లలు అయితే నరికి సరిగా వినరా యారా, అప్పుడే ఎక్కిపోయిందా? మగ పిల్లవాళ్ళ ఎవరైతే ఉన్నారో చంటి బిడ్డలుగా ఒడిలో కట్టుకున్న పిల్ల నుంచి 5 సంవత్సరాల ప్రాయంగా ప్రతి ఒక్క మగవాడిని 6 పిల్లలు మొదలుకొని అవును ఒడిలో పసి బాలుల వరకు మగ పిల్లవాడిని కర్ర ఖండించి ఆ నైల్ నదిలో పారవేయండి. ఇదే ఆజ్ఞ. వెళ్ళండి. నేను చెప్పింది అన్నావుగా, యాగత్త ఆడపిల్లని అంటుకోవద్దు. ఆడపిల్లలు అసలు నట్టుకున్నాయా? ఎందుకని? మగ పిల్లలు మాత్రం మొదట కోస్తా. ఎక్కడ కోస్తావు? మొదట కోస్తా. ఎక్కడ పేక మొదరకల్లా కోసేస్తావు అని చెప్పగా కటికీలు చేత పట్టుకున్నారని కత్తులు. అయ్యా ఆనాడు వద్దుందండి, రాజుగారు ఏ ఆజ్ఞిస్తే అది అడగవలసిందే. ఎవరైనా అడిగేవారు ఉన్నారా? రాజా మా ఇంట్లో మా బిడ్డ ఎందుకు కోసావు, ఎందుకు చంపావు అని నన్ను చంపుతారేమో అనేది నానాటి కాలంలో చూశారండి. ఎదిరించే వాడు లేడు. రాజు ఆజ్ఞ ప్రకారంగా కత్తులు చేతబట్టి వచ్చారయ్యా. ఎప్పుడైతే కత్తులు చేతబట్టి వచ్చారో ఏం చేశారండి? ఒక తల్లి ఉగ్గు పెడుతుంది, కాళ్ళ మీద బాబును పట్టుకుంటూ పెట్టుకొని. ఒక తల్లి స్నానం చేస్తుంది, ఒక తల్లి ఉగ్గు పెడుతుండగా, ఒక తల్లి ఉయ్యాల మంచంలో బాబును పరుండ వేసి ఉయ్యాల మంచంలో ఊపుతుండగా, అయ్యా రాజు ఆజ్ఞ మేరక జాలి లేని కటికీలు, దయలేని కటికీలు అయ్యయ్యో ఆ పసిబిడ్డలను చేతబట్టి అయ్యా కర గొంతులు వారే పోయుసును కొడుకా అంటూ ఏడవసాగినా. అయ్యో అయ్యో దేవా ఎంత కాలగతి సంభవించను ఎన్నడగమో బళి గరిగిద జంపరి
చూశారండి. ఇది రాజుగారి ఆజ్ఞ. రాజుగారి ఆజ్ఞకి ఎదురు లేదు, ఎదురాడే వాడే లేడు. తిరుగులేదు. ఎవడన్నా ఏంటి అని అడిగితే వాడి పేక కూడా కరకర కోచేస్తున్నారు. అయ్యా, పసిబిడ్డలను 6 నెలలు మొదలుకొని ఒళ్ళు అప్పుడే పుట్టిన పసిపాపను కూడా ఎగరేసి ఆ వచ్చే బాబుకి కత్తెదురుగా పెడితే 2 చీలకనగా 10 చీలిపోతున్నారట. ఎవరైనా మాట్లాడగలిగారా? మాట్లాడే శక్తి కలిగిన వారు ఉన్నారా? ఎవరూ లేరు. కానీ నాయన ఇలా పసిబిడ్డలను కరకర కోసు వేస్తూ ఉంటే చేసేది లేక 10 నెలలు మోసి కన్నటువంటి కడుపు తీపున్నటువంటి బిడ్డలు, ఆ తల్లులు, ఓ కొడుకా 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 అంటూ కుప్పగూలినారా. సంబుల్లో మోసిన ఫలితము మాకు మిగలదాయే. చిగందుని వారు కరకర కరకర గొంతు గోసినారా. అయ్యయ్యో ఏమి న్యాయమో ఏమి ధర్మమో ఎరుగమైతిమయ్యా. ఈ విధంగా చూశారండి. జాలి, దయ, ధర్మం, దానము లేకుండా, మగవాడని లేకుండా కర్ర 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 కోసి అలా నైల్ని ఎదురు విసిరి వేస్తున్నారండి. అయ్యా, విసిరి వేస్తుంటే తల్లులు 10 నెలలు మోసి కన్నటువంటి తల్లి ఆ హృదయం, ఆ గర్భం ఏమైపోవాలండి? ఘోరాతి ఘోరంగా శోకపడుతున్నారు. ఆ కోసేవారి పాదాలు పట్టుకుంటున్నారు, చేతులు దండాలు పెడుతున్నారు. ఆగుతున్నారా? రాజుగారు చెప్పింది ఏంట్రా? ఏమండి, ఇది రాజుగారి ఆజ్ఞ. ఏమండి, ఎవరైనా గాని ఇదిగో ఇది యేసోబు గారి ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? వచ్చినవు నీది గోత్త. వద్దులేకండి. ఏమండి, నాదొక డౌట్ అండి. ఎవరైనా ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకోండి, ఎవడీడు అంటారు. ఆడవాళ్ళు అయితే యవతిది అంటారు. కోపం వచ్చినప్పుడు, కోపంలో ఆవేశం ఉన్నప్పుడు. ఏమండి, మరి యువత్రీడు అంటున్నావు అంటే ఏంటిది అర్థం? మాకు అర్థం కావట్లేదు. యువత్రీడు కాదురా, అసలు దేనికంటారు అనుకున్నావు? దేనికంటారు అట్లా? ఎట్టు కానోడు అంటాడు. ఎట్టు కానోళ్ళు అంటే నేనా మనం వెళ్ళమా? అదే విశాఖపట్నం విశాఖపట్నం వెళ్ళాం. రైల్లో నుండి వస్తానమా? రైల్లో వస్తానమా? నేను ఆ పేపర్ చదువుతున్న వారాంది. ఏ వారాన్ని? వారాంది. గత వారాన్ని? అది వారాంది. 3 సార్లు వచ్చి అడిగింది. ఏమని? నేను ఆ పేపర్ పక్కా తీలే, ముఖం చూడలే. 4గోసారి వచ్చింది. బాబా తీరా రే, తీరా రే పక్కోడా, తీరా అంది. ఏంటది? నన్ను కాదులే అని చెప్పేసి నేను మేలకుండా ఉండా. లేపి మొఖాన్ని ఎత్తే చెమటలు పోసుకొచ్చింది. పేటలు మొంత కాదా మీకు ఇచ్చిన. అలా ఉంటదా? అయితే ఈ విధంగా ఆయన చూశారండి. 6 నెలలు మొదలుకొని పాలు తాగే పసిబిడ్డ వరకు కరకర కోసి నదిలో పారవేస్తున్నారు. అయ్యా, శోకంతో మునిగిపోతున్నారు. ఆ యొక్క ఇశ్రాయేలులందరూ కూడా ఇశ్రాయేలు మగవారిని తెలియకుండా ఇలా చంపివేస్తున్నారండి. ఈ కథ ఇలా ఉండగా చూశారండి. ఈ కథ ఇలా ఉండగా నాయన అమ్రాము యకోబెదు అని ఒక దంపతులు ఉన్నారండి. అయ్యా, అమ్రాము యకోబెదు. అమ్రాము భర్త, భార్య యకోబెదు. అయితే యకోబెదు నాయన ఒకనాడు వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు దంపతులు. భర్త అంటే భార్యకు ప్రేమ, భార్య అంటే భర్తకు ప్రేమ. ఒకరు పై ఒకరు ప్రేమ రాగులతో జీవిస్తున్నారా? మా ఇద్దరు లాగే ఏంటి మీ ఆవు నువ్వు అంటే అంత ప్రేమ? ఇప్పుడు మనం కథకు వస్తున్నాం. నేను ఎలా పిలుస్తుంది? ఏమండి, నా ప్రాణేశ్వర, ప్రాణనాథ్ అంటదా? అంతకాడికి ఎక్కువ పిలిచిద్ది, ఇంకా మర్యాదగా మంచిగా పిలిచిద్ది. బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళామనుకో, ఎంత పిలిచిద్ది? నన్ను పిలిచిద్ది
అసలు ఆ రోడ్డు మీదకి ఎక్కటమే ఆల్సో ఆ బ్యాగ్ తీసుకొని రోడ్డు మీదకి 2 అడుగులు వేయడమే ఆలస్యం. ఆల్సో ఎలా మా పిలుస్తుంది? ఆమె పిలిచింది కదా గుమ్మంలో నుంచొని అరే యాడికారా అరే నోరు మోస్తావా? నువ్వు ఇట్లా తయారు అని ఊరుకు ఒక ముద్ద తినుకుంటా యాడనే పాపిట్టోడా యాడనే మచ్చల మహవాడా సోదరా, ఎవరైనా భార్యని అలా భార్య భర్తను అలా అంటుందండి. భర్తనుడు భార్యకి శిరస్సు లాంటి వాడు గనక ఏమండి మీరు ఎక్కడికి వెళుతున్నారండి? ఈ రోజు ప్రోగ్రామ్ ఎక్కడండి? ఎన్నింటికి వస్తారండి? మీరు భోజనం చేశారా? మంచిగా ఏమంటారు? చెప్పులు వేసుకున్నారా? జాగ్రత్తగా వెళ్ళిరండి అంటారు. అదే అందుకే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కనుక ఆడోళ్ళు మగవాళ్ళ మీద ఇంత బండోళ్ళు ఎత్తున్నారు. నోరు మోస్తావా? ఆడవాళ్ళకి ఎక్కడన్నా బండ్లు లెగుస్తాయా? ఓరు నీకేం తెలుసురా సోదరు అలా అనుకోకూడదు. తమ్ముడు ఇదేంటి ఇదేంటిది బట్ట అని కూడా అంటున్నారు. అంటున్నారా? వామ్మో. అంతేనా? ఇది లంగా, ఇది కలుపు ఇది కలుపు ఇది కలిపితేనా నన్ను కొడతామంటారా? లంగా నా బట్ట రారా మా ఇంటికి అట్ట కూడా అంటున్నారా? కానీ సోదర అలా కాదురా. ఇక్కడ చూసినట్లయితే చూడలేనా 9 మాసములు 9 మాసాలు కని పెంచి నాయన మోసి గర్భాలు మోసి పెంచినటువంటి బిడ్డల్ని మన కళ్ళ ఎదుటనే బాబును పైకి ఇసురు వేసి నాయన కత్తి అడ్డం పెడితే తల వైపుకి మొండ ఒకవైపు పడిపోతున్నవి. ఆ నైలు నీళ్లు మొత్తం కూడా రక్త చూశారండి. ఇశ్రాయేలీయుల్లో పసిబిడ్డాన్ని మగవాళ్ళు లేకుండా ఇలా సంపద అనేది పెరగకుండా సర్వనాశనం చేస్తున్నారండి. అమ్రాము యాకోబు దంపతులు అయ్యా అమ్మరాము యాకోబుని వివాహమాడి యాకోబు ఒకనాడు ఎలా ఉందయ్యా నెలతయ్యా సాధ్వి మండి నెలదప్పిన ఇలా నెలదప్పిన మహారాణి దాసి ఏమే ఇదేంటి తపల ముందర డోలు దాసి నాకేంటో గాని పులుపు అంటే బాగా ఇష్టంగా ఉంది దాసి. అమ్మగారు దాసి దాసి బొత్తాగలు పిలుస్తుంది ఏంటట? అమ్మగారి కట్ట అమ్మగారి కట్ట అమ్మగారి కట్ట పొలకాయలు కావాలి. సరిగా మాట్లాడు. అక్షర దోషం ఏదో కనపడుతుంది. అక్క ఒక చిన్న అమ్మగారికి అమ్మగారికి పొలకాయలు కావాలట. ఏంటది? సరిగా అమ్మగారికి పొలకాయలు కావాలట. అంటే పుల్లటికాయలు కావాలట. పుల్లట కాయలా అంటే అమ్మగారు ఏంటమ్మా? ఎప్పుడు అమ్మగారు అలా అడగదు కదా. ఎవరైనా కానీ పుల్లటి వరకు నాకు తీపి కావాలండి, స్వీట్ కావాలి, పులుపు కావాలి. పులుపే నా పులుపు అట్టనే గాని ఇదిగో అమ్మగారికి అసలు ఏం కాయలు పెడదామంటావు? అవును కదా. అమ్మగారు ఏంటి నెల తప్పిందా? అవునా? అవును అవునా? అవును. అమ్మగారు ఒకసారి పరీక్ష చేస్తాం. మరి పరీక్షలు ఏం చేస్తాం? చేద్దాంలే గాని అసలు ఏం కాయలు పెడదాం చెప్పు. అమ్మగారికి మంచి మంచి పండ్లు పెడదాం, మంచి మంచి కాయలు పెడదాం, మంచి మంచి పప్పులు పెడదాం. ఏమే నాకు తెలిసిన కాయలు పెట్టమంటావా? నాకు తెలిసిన కాయలు నీకు తెలిసిన కాయలు మొత్తం పెట్టు. అదే నేను ఏం పెడతానంటే దానిమ్మకాయలు. ఏంటి దానిమ్మకాయలే పుల్ల పుల్లగా తీతీగా ఉంటాయి. అలాగే బత్తాయి కాయలు అర్థమైందా? బత్తాకాయలు దానిమ్మకాయలు చిన్న బత్తాలు నింపుతున్నారు. నిమ్మకాయలు నిమ్మకాయలు నీ అమ్మకాయలు. అలా కాదే అమ్మగారికి. ఇంకా
ఏమ్మా మీకు ఏ కథ కావాలమ్మా? ఎవరు అంటే మీకు అందరికి ఇష్టమేనా అది? మరి ఏంటి మా సైతాలు ఇక్కడ మీకు? పెద్ద మనిషి గారు అందరూ వాకుమూలం తీసుకుని చెప్పారు. యేసోబు గారు ఒక్కడే చెప్పరా ఈ కథ చెప్పని. సంఘం మొత్తాన్ని ఆర్జించే ఆలోచన తీసుకొని చెప్పమన్నాడు. అయ్యా ఈ ప్రకారంగా ఎప్పుడైతే నేను చెప్పి ఉన్నారు చూసారండి. నెల తప్పిన మహారాణి పులిపే పులిపే పులుపు పులుపు అని అమ్మగారు ఎట్టే పెట్టలేక మా యాన్ ఎట్టే నెల తప్పిన తర్వాత ఒకటే పులుపు పులుపు అంటున్నా. ఒకటే పులుపు పులుపు అంటుంది. మరి నిమ్మకాయలు బాగా పిండియొచ్చుగా. తోటే మాట్లాడా. ఏదో నిమ్మ తోట, నిమ్మకాయల తోట. రోజు ఎక్కడ కొంటావు? రోజు అబ్బా సత్తుపల్లి సెంటర్ లో కొంట. 6 బత్తాలు కొంట. నిమ్మకాయలు కొంట. మిక్సీ పడతా. మిక్సీ బట్టి ఎట్ట పడతా అనుకున్నావు? మిక్సీతో బట్టి ఆ పిప్పంతా పిండి ఒక దేశాలు పెట్టి మా యావ నోట్లో గరాట పెట్టి మొత్తం పోతా. గరాటతో పోతున్నావు అయినా గాని నా పూ అంటుంది. అంటే పులుపు చాలేదని. పులుపు ఇంకా కావాలంటుంది. ఏ లాభం లేదని చెప్పేసి మామిడికాయలు పుల్ల పుల్ల కాయలు తీసుకొని వచ్చా. అవి కూడా పెట్టావా? గ్రైండర్ లో బాగా రుబ్బి బకెట్ లో బట్టి గరాడ పెట్టి పోసా. ఇంకా నా పువ్వు అంట. నాకు చాలు అంటల్లా. నా పువ్వు అంటే నా పులుపు చాలేదంట. పులుపు ఇంకా కావాలంటుంది. దబ్బకాయలు ఈ సైజు కాయలు బాగా పుల్లగా ఉంటాయి. అవును. ఆ తోట మాట్లాడా. దబ్బకాయలు తోటే మాట్లాడావు. వాటిని కూడా బాగా పిండి రోజుకు బత్తాడు పిండి పెడతాను. ఇంకా అయినా నా పువ్వు అంటుంది. ఇంకా నాకు పుల్లదనం తగ్గలేదు. ఇంకా పులుపు కావాలంటుంది. ఇక నీకు పులుపు పెట్టలేదు తల్లి అని చెప్పేసి మా ఇంటాను కాలే ఉంది. ఏంటది? పెద్ద చింత చెట్ట. అది ఎప్పుడుదో మా తాతల కాలం నాటి చెట్టు. పెద్ద చెట్టు. దాన్ని ఎక్కిచ్చా మా ఆమెని. పైకి ఎక్కించావు. 3 నెలల్లో ఎక్కిచ్చా. మరి ఇప్పుడు దిగింది కన్న తర్వాత దింపా. మరి ఆ పిల్లోడు ఎట్లున్నావు? ఆయన ముద్దులు ఆడితే ఉండన్నయ్య ఉన్నాడు. నీకు పుట్టినోడు కాదు వీడు పులుపు పుట్టినోడు అని. అవును. అందుకే అంత పొల్లకుండా నువ్వు అన్నట్టుకోడు కాదు. కానీ నెల తప్పిన మహారాణికి అయ్యా ఆ కోవిది ఎలా ఉందయ్యా? అది నెలలే విధంగా గడుస్తున్నాయి. అది ఒకటో నెల వచ్చింది తందారా వాంతులే మొదలాయి. అయ్యా పావిల్లి బిరువాయ వచ్చింది నందానా పావిల్లి బిరువాయ ఐదు నెలలు వచ్చింది ఏడెనిమిది మాసాలు ఏకంగా కలిగాయి. 8 మాసాలు అదిగో 9 నెలలు వచ్చింది. ప్రసవించే గది ఆయనందానా దాసిలాగా ఈ బాధ భరించలేనే దాసి. అబ్బా అమ్మా అయ్యో దాసి ఈ బాధ భరించలేనే. అమ్మా పెళ్ళొద్దమ్మంటే ఎన్నవా నా మాట. ఏం చేసిందే? ఈ మగవాళ్ళు నమ్మకూడదమ్మా. చేస్తారు కూర్చుంటారు.
పొందాను రో మోకాను అన్న ఆ. నా మాట విన్నవా? ఏం చేసింది? నీ పిలవ దినం నాకు చేస్తే ఆ? ఇప్పుడు నా చూడు అమ్మా. అమ్మా దాసి బాధ భరించలేనే దాసి. ఆ. అబ్బా దాసి, అప్పుడేమో పొడపళ్ళు ఇప్పుడేమో సలసాలు గర్భవేదన బాధ భరించలేని దాసి. పెళ్ళొద్దామంటే లగ్న పత్రిక రాసిన ఆల్సం ఆ, ఏం చేసింది? అమ్మ ఈ ఊరంతా బజార్ పారిపోకుండా తిరిగి వచ్చింది. అంతేనా? అప్పటికి ఆపిన పెట్టింది పెట్టింది తీరా ఏంటి ఏంటి చెవులో పోను ఒకటే పోనా? సెల్ ఫోను ఆ. సెల్ ఫోన్ చెవులో పెట్టడం సొలు కప్పులు మాటం సొలుగా రావటం. అవునా? అలా ఉందా? దాసి, ఈ బాధ భరించలేని దాసి. అమ్మా ఏ అప్పుడు తెలియదా? ఎప్పుడే? వద్దమ్మా వద్దమ్మా అంటే ఆ. బులబుల పోయి వేపించుకుంటుంది అయ్యగారితో 3 ముళ్ళు. 3 ముళ్ళా? అదేలే మరి. ఆ. 3 ముళ్ళు. ఇప్పుడేమో బామ్మా ఆ. వాయ్యా. ఆ. అప్పుడేమో పుల్ల ఇప్పుడేమో ఇప్పుడేమో సలసాలా అవును కదా. అమ్మా వరపాకన రత్నసాని పిలవారమ్మా. ఘోరమైన బాధ తల్లి, నువ్వు గోతులో పడతావే పుల్లా అమ్మలారా ఓయమ్మలారా. అమ్మా దాసి, ఆ. మంత్ర సంపేరు కనుక మంత్ర సంపేరు. అమ్మో లక్ష్మక్క మరి అక్క ఆ. ఓ సువార్త అక్క రండి అక్క ఆ. మీరేం చేయకపోయినా పర్వాలేదు అక్క ఒక్క దయమనక్క నువ్వు రాక్క వచ్చేదాన్ని ఊకి రాబోక అక్కు ఏం చేయమంటావు? కత్తిపీడ పట్టుకొని రా సీనాక కోట సీనాక కోటోళ్ళు బాగా చేస్తారు ఏంటది? కోటోళ్ళు బాగానే చేస్తారు ఏంటది? కోటోళ్ళు ఎక్కడ కోట్ల కట్టలే తప్ప కూలి పోటమే వాళ్ళు కోట్ల కడతారు. వాళ్ళు కోట్లు కడతారు ఆ తర్వాత? వచ్చిన వాళ్ళు గోలు కొడతారు కూతురు పోగొట్టుకుంటారా? అంతేనా? అంతే ఏమే? అక్క రాండి అక్క అక్క ఆ. మరి ఇక వచ్చినప్పుడు ఊరికి రావుతాడు ఏందమ్మంటావే? కత్తిపేట తీసుకురామండి నోరు మొత్తం కత్తి పెట్టేందుకే? కత్తిపేట ఎందుకు అనుకున్నావు ఆ, ఎందుకు? కొట్టుకోవటానికి అవ్వ నోరు మొత్తమా? ఆ. ఏమే? ఆ. చిన్న బ్లేడ్ ముక్క చాలు. బ్లేడ్ మొక్కే అవును. మా అమ్మ మొక్కం చూడు అట్టే ఉంది ఆ, ఏమిటి? ఆ, ఆ. మొన్నట్టే మా మరదలకి ఏమో నొప్పులు వస్తుంటే ఆ, వస్తుంటే ఎవరు ఇంటికాళ్ళు లేరు ఆ. అందరు నాట్లకి వెళ్ళారు మేము కోతలకు వెళ్ళారు పత్తి అదేలే. తీయటానికి వెళ్ళారు నొప్పులు అని చెప్పొస్తాయా? ఎవరని చెప్పొస్తారా నొప్పులు చెప్పొస్తాయా? బొస్సే చెప్పు రాదు అవును. టయానికి రాదు ఆ. ఈ నొప్పులు వస్తాయని గ్యారంటీ ఏంటి అవును కదా. అని చెప్పేసి వాళ్ళందరూ పనికి వెళ్ళిపోయారు ఆ, వాళ్ళ మా అమ్మ నేను ఆమె ఉన్నాం ఇంటి దగ్గర మా మరదలం ఆ, ఆ, ఆ. నొప్పులు బాగా వస్తున్నాయి నొప్పులు బాగా. ఆ, ఆ. తట్టుకోలేకపోతుంది కడుపులో నొప్పులు. ఆ, ఆ. తట్టుకోలేకపోతుంది ఆ. భర్తుండా ఆ. వీడు తాగుబోతు అవునా? మాటికొచ్చి చెవులో ఊతుండడు బాగా తాగటం ఒకటే వాగటం. వాగటం అది ఆడే అంబులెన్స్ కోసం పంపించిన ఆ, అందుబాటులో లేదన్నాడు అందుబాటులో లేకుండా పోయాడు అందుబాటులో. దిస్ కాల్ ఇస్ నాట్ రీచబుల్ అని వస్తుందా? రీచబుల్ అని వస్తుంది ఆడు ఫోను ఆ, ఆ. ఇక లాభం లేదని చెప్పేసి అని చెప్పి ఆ, ఆ. మరి ఎక్క దగ్గరికి వెళ్ళా ఏది మరి ఎక్క దగ్గరికి వెళ్ళావా? వెళ్ళా ఏముంది? అక్క అక్క మరి నీ చేయి మంచిది అవునక్క, నీ చేయి చాలా చాలా మంచిది. కాన్పులు చేశావు. ఆ. చాలా మంది బిడ్డలు పుట్టారు. ఆ మరదలకే నీ అసలు మంచిది గనక ఆ. నువ్వు అట్ట చెయ్యొస్తే చాలు ఆ, కష్టపడుతుంది. నువ్వు అట్ట చెయ్యొస్తే చాలు అంటే ఆ. అంటాను కదా ఏమంటాను? మరి అమ్మ ఆ. అయ్యా నేను రాలేనురా తమ్ముడా ఆ. మొన్నే ఖమ్మం వెళ్ళి కళ్ళజోడు వేపించుకొని వచ్చిన ఏంటిది? అమ్మ వెళ్ళి కళ్ళజోడు వేపించుకొని వచ్చిన కళ్ళ చూడ కళ్ళాది కళ్ళజోడు నల్ల కళ్ళజోడు కళ్ళు సరిగా అయ్యా నేను వచ్చినా లాభం లేదు ఆ. నేను ఎక్కడ కూర్చున్నా కానీ మొత్తం నల్లగే కనపడింది అయ్యో, ఏంటది? అదే నేను ఎక్కడ చూసినా కానీ నల్లగే కనపడింది అంటాను అదేలే. ఆ, ఆ. నేను చేయలేను అయ్యా ఆ. అంటే నువ్వేమన్నావు? నువ్వు చేసే పని లేదు నువ్వు ముందు కూర్చుంటే చాలు చాలు మొత్తం. నేను చేసుకుంటా నేను చూసుకుంటా ఆ. 150 ఇస్తా అదే 150 కాలం చేస్తే 500లే మరి నేను చేసేది మొత్తం నువ్వే చేసి కూర్చున్నందుకే 150 అదేలే మొత్తం. ఆ, వచ్చింది వచ్చి అట్టప్పటికి రానంటుంది బిట్టి పడుతుంది ఆ. అప్పుడు నేను రాలే ఇల్లు అయ్యా ఆ. మీ బాబు వస్తే ఊకోడేమో ఆ. ఈ మొదలు కూడా అసలే సెంటర్కి వెళ్ళాడు ఆ. ఆ సెంటర్ లో ఏం చేసి వస్తారో ఏంటో అవును. నేను ఇంటికాడ కనపడిపోతే నన్ను ఏం చేస్తారో ఆ. నేను రానంటుంది అవునా? మరి పక్కన దయమని అక్క ఉంటుందా?
దయామణి దగ్గర పోతే ఆ. ఇక దానికి దయ్యా లేదు, జాలి లేదు దయ లేదు. మొదట పోసిద్ది అని చెప్పేసి పోరా. అవునా? బొడ్డు దయమానకు వచ్చింది. వచ్చింది ఆ. సర్లే అని చెప్పేసి తీసుకొని వచ్చి ఆ. అట్ట దించిన దయమాన గదికాడ కరెంటు పోయింది. కరెంటు పోతే కాను పాగిద్దా ఆగుతా పోయినా కారు పోగుద్ది. అయితే కదా ఆ. బా, చక్కంటి బాబు పుట్టిండు. చక్కరాలు బాబు. అడ్డు ఇటు చూసి అట్టండు శవల సొందం తలక ఆ? ఎవరికైనా చెవుల మధ్యలో కూడా తాకాయ్. బాబు చూసినా ఏమిటి? గాబు ఉండట్టుండు. ఏయ్! నోరు మూతవా? అరే చెప్పేసుకోరా చూసుకుంటాను. వేసుకున్నా ఏదో డౌట్ వచ్చింది. అరే ఇడిపోయింది. అరే ఇడిపోయింది. అరే పండగ తీసి పారపోసి ఏంటది? వేసుకోవటం మర్చిపోయిండు. పంటగా తీసి పారబోసి వేసుకోవటం మర్చిపోయిండు. ఇక అది గాలి ఆడుతూనే ఉంది. అదేలే. ఇక దాన్ని చెవడం పోయేదు. ఆ. అరే బాబు పుట్టాడు. బాబు బాబు పుట్టిండు. ఆ. ఇక అంటుంది కదా ఆ. తీసురా ఏంటి? ఏంటి? ఒరే బొడ్డ ఆ. అరే బొడ్డ నువ్వేనా? తీసురా బొడ్డ. నిన్న బొడ్డని నీ బొడ్డు కోసింది నేనేనా? ఒక బొడ్డు బ్లేడ్ తీసురా ఎలాంటి బొడ్డు? బొడ్డు పోయాలా? ఆ. ఇటు బట్టి నేను ఎన్నో కోసిన సీనియర్ నేను. నువ్వేమన్నావు? నేనన్న కూసేపు ఆగా అమ్మ ఆ. అక్క కరెంట్ వచ్చిందా? కొద్దిగా ఆగా అక్క చీకట్లో. కరెంట్ రాని ఆ. నీకు అసలే కనపడదు. అవును. ఆ? ఆ. ఏం గోత్తో ఏంటో ఆ. కరెంట్ వచ్చిందా కాగమంటే ఆ, ఏయ్! ఆ. నా అంటే సీనియర్ లేడు. అవును. కొత్త ఏంటి? బొడ్డు. నీదే? బొడ్డు బొడ్డు బొడ్డా? ఆ, ఆ. నువ్వు తీసురా అంది. ఆ. ఈ గోలక తట్టుకోలేక రే ఆ. కొత్త బ్లేడ్ తీసుకొని వచ్చారా, ఆ. చేతిలో పెట్టినారా, ఆ. చేతిలో పెడితే కరెంట్ రాకముందారా పొత్తులాడి పిల్లలు పొదుకులాడారా పొతుకులాడి. కోసి మంచం కింద పారేసి ఎలా? బొడ్డు. బొడ్డు. కోసి మంచం కింద పారేసింది. ఆ. ఎంతలో కరెంట్ వచ్చింది. ఆ. సూతిని కదా పిల్లడు కక్కటిల్లు ఏడుతున్నారా, అయ్యో, చక్కగా సూతిని కదా ఆ. బొడ్డు ఉంది. బొడ్డు ఉందా? ఆ. మరి ఏ కొంచెం అమ్మా. వా, యా. బొడ్డు 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 ఉంది. మరి ఏం పోతుందా? వా, అమ్మా. వా, యా. బొడ్డు అయితే వందరా. వా, అమ్మా. రచ్చలో పోయింది ఆ. పిల్లోడి మరి మంచం కింద వేసింది. మంచం కింద వేసింది. మరి తీసుకొచ్చి అతికియొచ్చుగా ఎల్లుండి పెట్టొచ్చుగా. రాగానే ఆ. ఆ మంచం కింద చూస్తుంది కదా ఇంత సుట్ట పేకాలు ఉంది. కొట్టుకొని చాంగ్ ని కూర్చోండి. అదే. ఆ. మరి వచ్చి అతికియొచ్చుగా. గబుక్కుని తీసుకొని వచ్చి ఆ. పిల్లోడు కంటెత్తుంది అట్ట. అదేమన్నాయో ఎల్లింగా బిల్డింగ్ పెట్టేదా? అవునుగా. ఆ? ఒకవేళ ఊడి కింద పడుతుంది. అదే. మళ్ళీ పెడుతుంది. మరి కుట్లేయొచ్చు కదరా? ఆ? కుట్లేయొచ్చుగా. అదేమన్నా కాటా బత్తాయా? అట్టా కుదరదా? ఆ? మరి ఒకడు ఇల్లింగ్ పెట్టాలి అనుకున్నాం అనుకో. అదేమన్నా ఎరుపు మొక్క? ఆ. చూడు, ఆ. ఈనాడు వైద్యం ఎంతో మేలైన వైద్యాలు ఉన్నాయి. ఆ. గుండె పోతే గుండె వేస్తున్నారు, వేస్తున్నారు. కళ్ళు పోతే కళ్ళు వేస్తున్నారు, వేస్తున్నారు. కిడ్నీలు పోతే కిడ్నీలు వేస్తున్నారు. వేస్తున్నారు. మరి ఇది ఇది ఎవరు కావాలకే అవసరం. ఆ? ఇది ఎవరి దాడికే అంతేనా? ఒకరితో ఒకరికి వేయటానికి అవకాశం లేదు. అంతేనా? అది కాక అది లేత మొక్కయా? ఆ. అలాంటి లేత మొక్క కావాలంటే ఆడ దొరికింది. ఎవరితో- అయితే నాయన ఆ. ఆ యొక్క ఎక్కువతో బాధపడుతుండగా ఆ మహోన్నతుడు మొరపెట్టింది. అవును. దేవాది దేవా మహోన్నతుడా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముందాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లి అయిన మనసునేమో నేను
నిద్రపోడు. మిమ్మల్ని దీవించడానికి నా చెయ్యి వరుస కాదు. వరుసగా లేదు, నా చూపు మందం కాదు. మందగించలేదు. నీ బాధ ఏమిటో, నీ కష్టం ఏమిటో, నీ వ్యాధి ఏమిటో, నీ నరకేమిటో నాకు తెలుసు. బాధలో ఉందండి, చూశారండి. సమస్తము బాధ మీ ప్రజలారా, మీరు నా ఎద్దుకు రండి. మీకు నిద్ర లేకుండా చేస్తా. ఏంటది? ప్రయాసపడి భారం మోసిన సమస్య నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. మీకు నిద్ర లేకుండా చేస్తా. ఇది మూడో రాత్రి, ఇది మూడో రాత్రి నిద్ర లేకుండా చేశావు. ఇవాళ మండలపాడు వారికి కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఈ మత్స్య మగవాడిని కథ కాపోయి ఒక తేదీ తీయాలంటున్నారు. అయ్యా, ఈ ప్రకారంగా ఆ మహోన్నతుడు మొరపెట్టింది ఎకోబెదు, అమరాం భార్య ఎకోబెదు మొరపెట్టగా ఆ మహోన్నతుడు ఆమె గర్భాన్ని దీవించగా, చూశారండి. తపసు పని నా తల్లి గర్భము నా తనయుడు పుట్టాడా. తల్లి తండ్రి కూడా తోటి బంధువుల చారడి కన్నులా చారడి కన్నులా చక్కని బాబు పుట్టాడు. నోరు మొత్తమా ఇక్కడ కూర్చున్నా పంది పిల్ల ఏంటి? లేక లేక చాలా కాలానికి ఒక చక్కని బాబు. బాబు పుడితే అయ్యా నాని చిన్నయ్యా అనాల. అదే పాప పుడితే చిన్న తల్లి బుజ్జి కన్నా బిడ్డలంటే ఏమనుకున్నావురా? పందులు పెంచే రకం బానే బాకు. అదేలే మేము కనలేదుగా, మరి నువ్వే కట్టివి. మాకు ఆ సంగతి లేదు మరి. అలా కాదే, బాబు ఏడుస్తున్నాడు, ఏం చేయాలా? పిల్లలు చిన్న పిల్లలు ఏడుస్తున్నా ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? పాలు బాధ బాయి ఇయ్యాలా? ఆ మాత్రం తెలియదా? బాయి ఇయ్యాలా? చిన్న పిల్లలు ఏడుస్తున్నానంటే నాకు బాధ అవుతుంది, ఆకలి అవుతుంది అనే భాష అది. అదే బాయి ఇయ్యాలా? ఏడుపు భాష. అదే బాయా? మొదటిదానికి అర్థం కాదు. ఇదిగో తాగమ్మ తాగ 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 తాగ. అబ్బా 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 అబ్బా, ఇటు కాదురా, ఇటు కాదు, ఇటు కూడా తాగు. అబ్బా అబ్బా, కొంచెం పెద్ద మనిషి కానీ వస్తారా? కొంచెం నాగేశ్వరాకి ఏ సోపు కొంచెరా. తెల్లారు నుండి సంతోషపడతా. మేమంటే అమ్మా, మేము పెళ్లిళ్ళు చేసుకున్నాం, భర్త ఉన్నాడు, బిడ్డలు కలిగారు, మాకు పాలు ఉంటాయి. ఏంటి? అవును. గారంటే జోలపాట పాడవే. జోలపాట? జోలపాటేగా, గాలిపాట కాదుగా. కాదు, జోలపాటే బాగా పడతాన్నా. నువ్వు గాలిపాటలు కూడా పడతా? గాలి మొహం. గాలి మొహం కాదు, మంచి మంచి పాటలు పాడతా. మంచి మంచి పాటల. అబ్బా, మా ఊర్లో ఉన్న ఎవరైనా సరే పసిబిడ్డ కలిగిన వారు మా ఇంటి ముందర క్యూ కట్టాలా. దేనికి? ఆడుకోవడానికి కాదు, జోలపాట్లకే. జోలపాట్లకే? అవునా? నేను బాగా పాడతా. బాగా పాడతా? తీసుకో. ఏంటది? ఫోన్ నెంబరే. ఫోన్ నెంబరా? నేనైనా వాళ్ళకి కూడా ఇస్తా. వాళ్ళకి కూడా ఇస్తా. నెంబరా? ఏదో ఒకసారి చెప్పే. నెంబర్ చెప్పు. 94 01 01 3 9 3 9 4 0 4 0 4 4 4 4 5 4 5 4 డిస్కౌంట్. మొన్న నువ్వు ఇచ్చావు ఈ నెంబరు. పై 3 కింద 3. ఏంటి ఏంటి నెంబర్లా? ఈ నెంబర్ చేస్తే మన మా ఇంటికి ఏమొచ్చిందో తెలుసా? నువ్వు చెప్పావు కదా, నువ్వు వస్తావు అనుకుంటే సెప్టిక్ ట్యాంక్ వచ్చిందే. ఏది మీద నిండిందా? ఇగో పాడతానా. ఎలాగా? ఇగో మంచి మంచి పాటలు. ఎలా పాడతావు? పిల్లలకా? నువ్వు పాట పాడితే పిల్లలు ఎట్టండోళ్ళని నిద్రపోవాలా. అంతేనా? చక్కటి గొంతు. జో వచ్చుతానంద జో జో ముకుందా, జో వచ్చుతానంద జో జో ముకుందా, కన్నా జో నీ అమ్మ నేను కొట్ట నీకు తేలు కొట్ట,
రేపు జ్వరం కనుక వచ్చింది అనుకో, ఈ నెంబర్ ఎత్తు అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా పాడబడుతున్నావు కదా, ఈ తాడు తెగింది అనుకో, ఇందుకండి ఈ తాడు తెగింది. అసలు ఇంటికాడు తాడు అసలు తాగదు. ఎందుకనే మా మామ అంద కదా, ఏమన్నా ఒక రోజు ఒరే మనమంట సరిగా మాట్లాడు. నేనేమన్నా ఇది సభ, గౌరవంగా మాట్లాడటం నేర్చుకో. అక్షర దోషం వస్తుంది. మా మామ అంది ఏమంది? ఒరే మనమంట మనవాడా? అదే ఉలే అదేలే పెద్ద లపా కొట్టుకొని మనమంట మనవాడా? ఒరే మనవడా నువ్వు చాలా దూరం వెళ్ళొస్తున్నావు కదా, అవునరా? నువ్వు ఎక్కడ పోయినా చల్లగుండాలయ్యా అంది. చల్లగుండాలయ్యా అంది అంది అంటే పెద్ద కనుక దీవించింది. ఈ మాట మా యామింది. ఇని నేను ఎప్పుడైతే కథక బ్యాగ్ తగిలించుకొని రోడ్డుకు వస్తాను, వస్తావు మెడలో తీసి ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఎందుకని? నేను చల్లగుండాలని. డీప్ ఫ్రిడ్జ్ లో లేకపోతే కాదు, మామూలు ఫ్రిడ్జ్ లోనే పెట్టింది. అదే పెద్ద ఫ్రిడ్జ్ అయితే నన్ను పెట్టిద్దని 2 గదులు ఫ్రిడ్జ్ కొన్నా. అవునా? చిన్నదే కొన్నావు, పెద్ద సైజు కాదు. ఈ విధంగా నాయన అయ్యా ఆ యెహోవా గర్భాన్ని పుట్టినటువంటి ఆ బాబును నాయన కింద పెడితే సీమలని, పైన పెడితే పక్షులని, అల్లారు ముద్దుగా అట్టి బాబుని పెంచుతున్నారయ్యా. చూసారండి చూసారండి, చక్కని బాబు పుట్టాడు. ఆ బాబుని కింద పెడితే సీమలని, పైన పెడితే పక్షులని, నారుముద్దుగా పెంచుతుండగా ఆ బాబు తినదన ప్రబద్ధమానుడై అయ్యా 5-6 మాసాలు ప్రాయమరాగా చూసారండి. ఇలా పెంచుతుండగా ఆ బాబుని ఏం చేస్తున్నారండి, అంతకు ముందు పెట్టిన బిడ్డల్ని కర్ర కోసి నైల్ నిధులు పారవేస్తున్నారు, చీలుస్తున్నారు, కత్తితో పొడిచి పైకి లేపుతున్నారు పసిబిడ్డల్ని. ఆ బాబుని ఆ యెహోవా 3 నెలలు మరి దాసి ఉన్నది. చూసారండి 3 నెలలు కాలం దాచిందండి. బాబు పెరిగిపోతున్నారు. బాబు కవ్వు మరి కేక వేస్తాడా? బయటే ఉన్నారు రాజభటులు. రాజశాసనం ప్రకారంగా ఈ బాబుని కూడా కర కోసి ముక్కలు చేస్తారు. ఏం చేశానని, ఏం చేయాలని చెప్పి 3 నెలలు కాలం దాసి ఒకనాడు చూశారండి, ఒక జమ్మి పెట్టిన తీసి ఆ జమ్మి పెట్టిన కీరును పోసి నీళ్లు పోకుండా దాని చక్కన మూతను తయారు చేసి ఆ పుట్టిన బాబుని చూశారండి ఆ జమ్మి పెట్టెలో పెట్టింది. ఆ జమ్మి పెట్టెలో పెట్టి ఆ బాబుని తీసుకొని వెళ్ళి ఆ నైల్ నిధులకు మూలన చూశారండి ఒక జమ్మిలో పెట్టిన పెట్టి వేసిందండి. ఆ జమ్మిలో పెట్టిన పెట్టి వేసి రోజు వెళ్ళి పాలిస్తుంది. అయ్యా మరి నిశ్శబ్దంగా మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ కథ ఎలా ఉండగా బాబును దయలేక 3 నెలల కాలం రాసింది. ఆ జమ్మి పెట్టెలు పెట్టిందండి. ఎందుకంటే రాజు ఆజ్ఞ అక్కడ చూశారండి, అక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చాడు మగ పిల్లవాడు బ్రతకడానికి వెళ్ళేదని. కానీ ఈ బాబు మాత్రం అలా చంపకూడదని చెప్పి జమ్మి పెట్టెలో పెట్టి దాయగానైనా ఇలా కొంతకాలం గడవగా ఆ బాబు కాపలాగా ఎవరించారండి, అక్కన మిరియామును కాపలాగా పెట్టింది. అయితే ఆ మిరియాము కాపలాగా ఉంది పూర్వం రాకుండా. ఈ కథ ఎలా ఉండగా ఆ రాజకుమార్తె స్నానం చేయాలని దాసికందను వెళ్ళబెట్టుకొని ఆ దాసికందను వెంట పెట్టుకొని గల్లు నా స్నానము కొరకయ్యా ఎప్పుడైతే
రాజకుమారి అంటే చూశారండి చాలా విలువ కలిగింది. అలా గళ్ళు 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 మంటూ వస్తూ ఉంటే అయ్యా నదిలో స్నానం చేయడానికి రహస్యం వెంట పెట్టుకుని వస్తుండగా అలా నది వైపున